గాయత్రి ఒక ట్రావెలర్. తనకి కొత్త కొత్త ప్రదేశాలకు తిరగడం అంటే ఇష్టం. చీకటి రాత్రివేళ ఒక చిన్న పడవను తీసుకుని తను సముద్రంలోకి వెళ్తుంది. తను విన్నదాని ప్రకారం సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది. అది చాలా ప్రాచీనమైనది. కానీ అంటూ ఉంటారు ఆ ఐలాండ్ శపించబడింది అని. అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రారు అని. ఎప్పుడైతే తను ఐలాండ్ దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు వాతావరణం మారిపోతుంది. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. అలలు ఎక్కువ అవుతాయి. గాయత్రి ఒక కొత్త చోటును చూసింది. భయపడి ప్రయోజనం లేదు. అందరూ ఏవేవో అంటూ ఉంటారు. కాని కొత్త చోటికొస్తే ఆ సరదానే వేరు. ఎటు చూసినా ఎండుగడ్డి, పచ్చని చెట్లు కనిపిస్తాయి. గాలిలో విచిత్రమైన చలి ఉంటుంది. తనకనిపిస్తుంది వర్షం పడుతుందేమో అని. బహుశా వర్షం పడుతుందేమో. నేనేదైనా మంచి చోటు చూసుకోవాలి. గాయత్రి ఐలాండ్ మీద ఉన్న ఒక చోటికి చేరుకుంటుంది. తనకేమనిపిస్తుందంటే ఎవరో తనని చూస్తున్నారు అని. కాని అప్పుడే ఉన్నట్టుండి సముద్రం లోపల నుంచి ఒక భయంకరమైన ఎముకల గూడు వస్తుంది. ఇదేంటి నడిచే ఎముకల గూడు? అప్పుడే ఎముకల గూడు మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు చావాల్సిందే. నువ్వు ఈ ఐలాండ్కి వచ్చి ధైర్యం చేశావు. ఇక్కడికి ఎవరొచ్చినా సరే వాళ్ళు చావాల్సిందే. ఎముకల గూడు తన పదునైన గోర్లతో గాయత్రి తలను నరికేస్తుంది. గాయత్రి అరుస్తుంది. ఆ తర్వాతంతా నిశ్శబ్దంగా మారుతుంది. 2 రోజుల తరువాత దట్టమైన అడవి, నిర్మానుష్యమైన దారి మధ్యలో ఒక పాత కారు ముందుకు వెళ్తుంది. అందులో కూర్చుని ఉన్న దేవ్, రాణి, చందు మొహాలలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. గాయత్రి ఐలాండ్కి ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను. నీకు తెలుసు కదా, గాయత్రి మూడిది, ఎవరి మాట వినదు. కానీ ఐలాండ్ గురించి అందరం చెప్పుకునే విషయాలు మనం విన్నాం కదా. ఏమన్నారులే, అనవసరంగా మాట్లాడతారు అందరూ. మీకు తెలుసు కదా, గాయత్రి కొత్త కొత్త చోట్లకు వెళుతుంది. అక్కడే క్యాంప్ వేసుకుని ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో చెప్పకపోతే మనం వెళ్ళేవాళ్ళమే కాదు, తనే స్వయంగా 2 రోజులు వచ్చేస్తుందిలే. అన్నయ్య పెళ్లి ఉందని కూడా లేదు. చెల్లెలు ఇప్పుడు కూడా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి. ఏం చెప్పాలి, అది కూడా నిజమే. ఇంట్లో వాళ్ళు చెప్తే తీసుకుని వద్దాము. నువ్వు చెప్పింది నిజమే. కానీ ఈ దారి చాలా విచిత్రంగా ఉంది. సరే రాణి, భయపడకు. ఇదంతా నీ మనసులో ఉన్న భయం అంతే. అప్పుడే ముగ్గురు సముద్రం ఒడ్డుకి చేరుకుంటారు. కారులో నుంచి దిగి సముద్రం దగ్గరికి వెళ్తారు. కానీ ఒక గొంతు వాళ్ల ముగ్గురిని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఆగండి, ముందుకు వెళ్ళకండి. ఏమైంది? సార్, నా పేరు తృప్తి. నేనిక్కడి గైడ్ని. మీరు ఏరియా చూడ్డానికి వచ్చారా? కాదు, నిజానికి మేము బ్లాక్ ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడ మా ఫ్రెండ్ ఉంది. 2 రోజులైనా కూడా ఆమె తిరిగి రాలేదు. తను ట్రావెలర్. తనకు తిరగడం అంటే చాలా ఇష్టం. మేం తనని వెతకడానికి వెళ్తున్నాం. బ్లాక్ ఐలాండ్ పేరు వినగానే తృప్తి గైడ్ భయపడుతుంది. బ్లాక్ ఐలాండా? లేదు, అక్కడికి వెళ్ళకండి. లేకపోతే మీరు కూడా మీ ఫ్రెండ్ లాగా ఎప్పటికీ తిరిగి రారు. అంటారు ఆ ఐలాండ్ని సముద్రదేవుడు శపించాడు అని. ఆ శాపం వల్ల ఆ ఐలాండ్లో ఉన్నవాళ్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఎముకల గుడిగా మారిపోయారు. ఆ సముద్రంలో కలిసిపోయారు. అక్కడికి వెళ్ళకండి. లేదు తృప్తి, చూడు, ఇటువంటి కట్టుకథల మీద మాకు అసలు నమ్మకమే లేదు. మీరు మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము మా ఫ్రెండ్ కోసం వెళ్ళి తీరాల్సిందే. తన ఇంట్లో వాళ్ళు కూడా తన కోసం చాలా కంగారు పడుతున్నారు. అవును, మేము వెళ్ళక తప్పదు. సరే, మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షించాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అక్కడ ఎముకల గూడుంటే అందరూ అంటారు వాటిని అంతం చేసే రహస్యం కూడా అక్కడే దొరుకుతుంది అని. ఐలాండ్ మీద ఒక కత్తి ఉంటుంది. అంటారు ఆ కత్తి ఒక సిద్ధపురుషుడి అస్థికలతో తయారు చేయబడిందని. ఎన్నో ఏళ్ల క్రితం ఒక యోధుడు ఆ రాక్షస ఎముకల గూళ్లను చంపడానికి వెళ్లాడు. అతను తిరిగి రాలేదు. కానీ అతని కత్తి అక్కడే ఎక్కడో ఉంటుంది. ఇలా మాట్లాడి మమ్మల్ని భయపెట్టుకో. చూడు, మేమిప్పటికే చాలా కంగారుగా ఉన్నాం. మేము మా ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. దేవ్, రాణి ఇంకా చందు పడవలో కూర్చుని గాయత్రిని వెతుక్కుంటూ సముద్రంలోకి వెళ్తారు. మొదట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ కాసేపట్లోనే వాతావరణం మారిపోతుంది. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో చీకటి అన్ని వైపులా భయాన్ని విస్తరిస్తుంది. ఈ వాతావరణం ఉన్నట్టుండి ఎందుకింత భయంకరంగా మారింది? ఇప్పుడు మనకి ఎక్కడా కూడా చుట్టుపక్కల నేలే కనిపించడం లేదు. అదిగో అటువైపు చూడు, అక్కడ కనిపిస్తోంది. త్వరగా పడవని అటువైపు తీసుకుని వెళ్ళు. మనం వెంటనే ఒడ్డుకి చేరుకోవాలి. ఏదో ఒక విధంగా ముగ్గురు పక్కనే ఉన్న ఐలాండ్కి చేరుకుంటారు. కానీ అక్కడి నిశ్శబ్దం ఇంకా విచిత్రమైన చలి
వాళ్ళ కంగారుని రెట్టింపు చేస్తుంది. మనం సరైన చోటికి వచ్చామా? ఏమో తెలియదు. దేవ్, నువ్వేమంటావు? నా ఉద్దేశం ప్రకారం ముందుకు వెళ్ళి చూస్తే బెటర్. గాయత్రి ఎక్కడెక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ముందుకు వెళ్లేసరికి ఉన్నట్టుండి పొదల్లో నుంచి ఒక భయంకరమైన ఎముకల గూడు వస్తుంది. దాని ఖాళీ కళ్లల్లో నుంచి ఎర్రని లైటు మెరుస్తుంది. చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఏంటిది? పరిగెత్తండి! నన్ను వదులు, నన్ను వదులు! దేవ్, చందు! ఎముకల గూడు దానికున్న శక్తితో రాణి తలను పట్టుకుని ఒక్క క్షణంలో తిప్పేస్తుంది. తన అరుపు ఒక్కసారిగా వినిపిస్తుంది. రాణి శవం నేల మీద పడిపోతుంది. ఆ ఎముకల గూడు భయంకరమైన నవ్వుతో అడవిని ఇంకా భయంకరంగా మారుస్తుంది. దేవ్ ఇంకా చందు భయంతో అక్కడి నుంచి పరిగెడతారు. ఐలాండ్ అడుగడుగున భయంతో నిండిపోయి ఉంటుంది. దేవ్, ఏంటిది? అది నిజంగానే ఎముకల గూడు కదా? అవును, ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఈ ఐలాండ్ శపించబడింది. బహుశా గాయత్రిని కూడా ఈ ఎముకలు కూడా చంపి ఉంటుంది. మనం ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. ఇక్కడుంటే మనం బతికే అవకాశమే లేదు. ఇద్దరికి గైడ్ తృప్తి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనం ఇక్కడి నుంచి అంత ఈజీగా బయటపడలేము. మర్చిపోయావా? ఇప్పుడు మనం ఎముకలు కూడా ఐలాండ్లో ఇరుక్కుపోయి ఉన్నాం. దేవ్, మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. బహుశా ఇప్పుడు మన పరిస్థితి కూడా గాయత్రి రాణిలాగా అయిపోతుందేమో. చందు, నీకు గుర్తుందా ఆ తృప్తి గైడ్ ఏమందో? సముద్రం మధ్యలో ఉన్న ఇదే ఐలాండ్ మీద ఆ కడుపు ఎక్కడెక్కడ ఉంటుంది. దాంతో ఎముకల గూడును మనం అంతా చేసేయచ్చు. మనం ఆ కత్తి కోసం వెతికి తీరాలి. ఇంత పెద్ద ఈ ఐలాండ్ మీద ఆ కత్తి ఎక్కడుంటుందో ఏమో. వాళ్ళిద్దరూ కూడా నెమ్మదిగా ముందుకు అడుగులు వేస్తారు. దట్టమైన అడవిలో ప్రతి పొద వెనక ప్రమాదం పొంచి ఉంటుంది. దేవ్, ఒకవేళ ఆ ఎముకల గూడు మళ్ళీ వచ్చిందంటే మనం దాన్ని ఆపుదాం. కానీ అన్నిటికంటే ముందు మనం ఆ కత్తిని వెతుకుదాం. ఇద్దరు కూడా ముందుకు వెళ్తారు. దట్టమైన చీకటి నిశ్శబ్దం మధ్యలో దేవ్ ఇంకా చందు గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి పొదల్లో శబ్దం వినిపిస్తుంది. అదే భయంకరమైన ఎముకల గూడు వాళ్ల ముందుకు వచ్చి నిలబడి వాళ్ల దారికి అడ్డుగా ఉంటుంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. ఇది మళ్ళీ వచ్చేసింది. దేవ్ దేవ్, ఇప్పుడు ఏం చేద్దాం? పరిగెత్తు! వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. ఎముకల గూడు వాళ్ల వైపు మెరుపు వేగంతో వస్తుంది. దేవ్ ముందు, చందు వెనక పరిగెడుతూ ఉంటారు. కొంత దూరం పరిగెత్తిన తరువాత ఉన్నట్టుండి ఒక కొత్త ఎముకల గూడు చందు ముందుకొస్తుంది. చందు భయపడతాడు. దేవ్, నాకు సాయం చెయ్యి. తను నీకు సాయం చేయలేడు. నువ్వు చావాల్సిందే. దేవ్ చందు వైపు పరిగెట్టే ప్రయత్నం చేస్తాడు. కాని ఎముకల గూడు తన చల్లని ఇనుములాంటి చేతితో చందు తల పట్టుకుంటుంది. నన్ను వదిలిపెట్టు దేవ్. దేవ్ దేవ్ చందుని కాపాడ్డానికి ఒక రాయిని తీసి ఎముకల గూడు వైపు విసురుతాడు. కాని ఆ ఎముకల గూడుకి ఎటువంటి ప్రభావం ఉండదు. అది ఒక్క దెబ్బతో చందు తలను తిప్పేస్తుంది. చందు శరీరం నేల మీద పడగానే దేవ్కి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఎముకల గూడు తన భయంకరమైన ఎర్ర కళ్లతో దేవ్ వైపు చూస్తుంది. దేవ్ పరిగెడతాడు. భగవంతుడా, నేనింటి రాయకపోయాను. నా స్నేహితులందరూ ఇలా చనిపోతారని నేనెప్పుడు కూడా ఊహించలేదు. పరిగెత్తి దేవ్ ఒక చోటికి చేరుకుంటాడు. నేనెక్కడి దాక్కుంటాను. బహుశా అది నన్ను ఇక్కడ చూడలేకపోవచ్చు. అలసిపోయిన తను ఆ చోటిని ఆసరాగా తీసుకుని అక్కడే నిలబడి ఉంటాడు. అంతలో ఆ ఎముకల గూడు ఉన్నట్టుండి ఎదురుగా వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బహుశా ఇవాళ నేను కూడా ఇక్కడ అంతమైపోతానేమో. ఎముకల గూడు తన మీదకి దూకుతుంది. దేవ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. మీ మనుషులు ఎక్కడెందుకు వస్తారు? మీరిక్కడికి వచ్చినందుకు మీరు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అప్పుడే దేవ్ తన చేతికి ఏదైనా దొరుకుతుందేమోనని తడుముతాడు. అప్పుడు తనకి ఇనుములాగా ఏదో దొరుకుతుంది. ఇది కత్తి. దేవ్ ఏమాత్రం ఆలోచించకుండా కత్తిని తీసి ఆ ఎముకల గూడు గుండెల్లోకి గట్టిగా కుచ్చుతాడు. అది వెంటనే బూడిదగా మారిపోతుంది. దేవ్ ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్తుంటాడు. నేను నా స్నేహితుల్ని కాపాడలేకపోయాను. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎముకల గూడు వల్ల ఇక ఏ ప్రమాదం ఉండదు. కానీ దేవ్ కళ్లల్లో అంతులేని బాధ, కన్నీళ్లు నిండి ఉంటాయి.